నమో బుద్ధాయ. మిత్రులారా, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రధానంగా జ్వరాలు, విష జ్వరాలు రావటం అనేది సర్వసాధారణం అవుతుంది. ఈ వర్షాకాలంలో విష జ్వరాల నుంచి మన శరీరాన్ని మనం రక్షించుకోవటం ఎలా అనేది మన వంటగదిలో ఉండేటువంటి ఆహార పదార్థాలని ఔషధాలుగా వాడుకోవటం. రెండవది, మన శరీరంలో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. వాటిని ప్రెషర్ ఓపెన్ చేయటం ద్వారా చాలా సులభంగా మనం జ్వరం నుంచి బయటపడొచ్చు. ఒకటి, అల్లాన్ని దంచి బాగా నీళ్ళలో మరిగిన తర్వాత వడపోసుకొని 2 గంటలకోసారి టీలా అల్లం టీని తాగాలి. అలాగనే ప్రతి అర్ధగంటకోసారి శరీరాన్ని చల్లబడే విధంగా తడిగుడ్డతోని తుడుస్తూ ఉండాలి. మూడోది, కొబ్బరి నీళ్ళని కొంచెం కొంచెంగా మనం తాగుతూ ఉండాలి. కొబ్బరి నీళ్ళని నిత్యం పావు గంటకోసారి కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండాలి. మరొక ప్రెజర్ పాయింట్లు ప్రధానంగా ఇలా చేతి మడిమ నుంచి ఈ అరిచేతి నుంచి ఇలా 3 ఏళ్ళని వదిలేసి ఈ పాయింట్ దగ్గర ఇలా ప్రెజర్ ఓపెన్ చేస్తూ ఉండాలి. అలాగనే ఈ 2 నుసుళ్ళు మధ్య అలాగనే ముక్కు కలిసే భాగంలో ఈ భాగాన్ని నొసలు ముక్కు భాగం కలిసే ఈ పాయింట్లో ఇలా ప్రెజర్ చేస్తూ ఓపెన్ చేస్తూ ఇదొక 5 నిమిషాలు, ఇదొక 5 నిమిషాలని చేయాలి. అలాగనే ఈ పాయింట్లని కూడా ఇలా ప్రెజర్ ఓపెన్ చేస్తూ ఈ షోల్డర్కి సమానమైనటువంటి పాయింట్లు 2 పక్కల కూడా చేయాలి. చేతులకి ఈ 2 చేతులకి 2 ప్రక్కల చేయాలి. ఈ పాయింట్ని 2 పక్కల చేయాలి. ఈ పాయింట్ని 2 చేతులకి చేయాలి. అలాగనే ఈ పాయింట్ని చేయాలి. అట్లే అరికాళ్ళు ఇక్కడ బొట్టవేలు పక్కన మధ్యలో ఈ 2 వేళ్ళ మధ్య ఈ పాయింట్ని కూడా మనం ఒక 5 నిమిషాలు ప్రెజర్ ఓపెన్ చేయటం ద్వారా మనం జ్వరాన్ని తగ్గించుకోవచ్చు. మరొక విషయాన్ని, ఈ వేర్లని ముందుగా చల్లటి నీళ్ళల్లో డీప్ ఫ్రీజ్ వాటర్లో ఒక్క 2 నిమిషాలు 2 వేళ్ళని కూడా ఇలా ముంచి ఆ తర్వాత బ్లాక్ స్కెచ్ని ఇలా వేళ్ళకి రౌండ్గా ఈ 10 వేళ్ళకి ఇలా పూసి ఉంచాలి. బ్లాక్ స్కెచ్ని అప్లై చేయాలి. బ్లాక్ని ఇలా చేసినట్టయితే జ్వరం ఒక్క రోజుల్నే తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ప్రెజర్ పాయింట్ని, ఆహార నియమాలని పాటిస్తూ కంప్లీట్గా ఒకరోజు ఈ డైట్ తప్ప మళ్ళీ ఎలాంటి ఆహారాన్ని కానీ ఏమి కానీ తీసుకోకుండా ఈ ఫాస్టింగ్లో ఇలాంటి డైట్ని పాటిస్తే ఈ సీజనల్ జ్వరం నుంచి సులభంగా బయటపడవచ్చని తెలియజేస్తాం. జై గురుదేవ.